గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ కేదార్నాథ్ ఘాట్ రోడ్. ఈ ఘాట్ రోడ్లోకి వెళ్తుంటే ఈ నదీ జలాల మధ్యలో అంటే డ్యాములు కట్టారు, అలాగే పవర్ ప్రాజెక్టులు కట్టారు. ఇంత డీప్ ఫారెస్ట్లో, అంటే ఫారెస్ట్ అంటే ఇది హిమాలయాల మధ్యలో ఉన్నది అందరికీ తెలిసిందే. హిమాలయాల మధ్యలో ఈ జాలువారుతున్నటువంటి ఈ నదీ జలాల నుంచి పవర్ జనరేట్ చేయడం అనేది ఒక మానవాద్భుతమే అని చెప్పచ్చు. అంటే అసలు నదిని, అంటే ఈ కొండల నుంచి వచ్చి పడే ఈ జలాన్ని కట్టడి చేయడమే ఒక మహాద్భుతం. గంగమ్మ తల్లికి అడ్డుకట్టవేయడం అంటే అది ఎవరికి సాధ్యమండి? అటువంటిది మానవుడికి సాధ్యం కానిది ఏముందండి ఈ రోజుల్లో? అంటే కొండల్ని పిండి చేసే సత్తా మానవ మేధస్సుకు ఉంది. అటువంటి మేధస్సులో భాగంగా ఈ గంగా నదికి, అంటే భగీరథి నది మీకు తెలిసిందే, అంటే పేరు ఏదేమైనప్పటికీ వీటిని ఇక్కడ చిన్న చిన్న ఆనకట్టల కింద కట్టి పవర్ ప్రాజెక్టులు నిర్మించి పవర్ జనరేట్ చేస్తున్నారు. అలాగే ఈ గంగమ్మ తల్లికి కాస్త బంధిస్తున్నారు. అంటే బంధించడం ఎవరి చేత కాదు కానండి, ఒక చిన్న అడ్డుగట్ట కింద వేసి దాన్ని ప్రజోపయోగార్థం ఏ రకంగా వాడాలో ఆ రకంగా చేస్తున్నారు. ఇప్పుడు సరిగ్గా మనం చూడండి, ఈ వెరీ వెరీ డీప్ లోయెస్ట్, అంటే చుట్టుపక్కల ఉన్నాయని హిమాలయాల నుంచి ఎంతో లోతుగా దిగాము. చాలా రిస్క్ ఘాట్ రోడ్ అనమాట. ఇక మా ఘాట్ రోడ్లో వెహికల్స్ అన్నీ ఆగిపోయినాయి ఇప్పుడు. అంటే బాగా చిన్నది కదా, అంటే 2 వెహికల్ వెళ్ళడానికి మార్గం ఉండదు. అతి కష్టంగా ఆపోజిట్ నుంచి ఏమన్నా వెహికల్ వచ్చింది అనుకోండి, మనం తట్టుకోవడం చాలా కష్టం అన్నమాట. ఆ రకంగా చూడండి అక్కడ. అంటే ఈ మధ్యకాలంలో చిన్న చిన్న వర్షం ఏమన్నా పడింది అనుకోండి, అంటే కొండరాళ్ళు కొండ చర్యలు విరిగి రోడ్డు మీద పడుతూ ఉంటాయి అన్నమాట. ఆ రోడ్డు మీద పడ్డాక అడ్డంగా పడితే మనకు మరి చేసేది ఏమీ లేదు. ఎవరన్నా పబ్లిక్ అసిస్టెంట్స్, ఎవరన్నా పీడబ్ల్యూ వర్కర్స్ ఎవరైనా వచ్చి ఆ రాళ్ళు తొలగిస్తే మళ్ళీ ఈ వెహికల్స్ ముందుకెళ్తాయి. లేదంటే అప్పటి వరకు ఈ ట్రాఫిక్ ఇలా జామ్ అవ్వాల్సిందే. అది చీకటైనా, రాత్రి అయినా, పగలైనా, ఎంతైనా సరే మరి తప్పదు కదండి. రహదారులు అన్నీ సక్రమంగా సజావుగా సాగితేనే ఏ ప్రయాణమైనా సుగమంగా సాగేది. ఆ రహదారికి ఆటంకం కలిగితే మనం చేయదిగింది ఏది లేదు. అలా కూర్చొని మనం టైం వేస్ట్ చేసుకోవడం తప్పించి. ఏమంటారు?